కామాక్షి. భగవంతుణ్ణి మనం మన కంటితోటి చూడగలమా? ఈరోజు నాకు కలిగిన సందేహం దానికి నాకు కలిగిన జ్ఞానం. భగవంతుణ్ణి మనం కంటితో చూడగలమా అంటే కష్టం. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ బల్బ్ ఉంది, ఎలక్ట్రిసిటీ బల్బు. దాన్ని మనం స్విచ్ ఆన్ చేస్తే లైట్ వెలుగుతుంది, కానీ మనకి కరెంటు కనపడదు. అట్లాగే మన దగ్గర మొబైల్ ఫోన్స్ ఉంటాయి. నేను కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తితోటి మొబైల్ని యూజ్ చేసి మాట్లాడగలుగుతున్నాను, కానీ ఆ వ్యక్తిని నేను అంత దూరంలో ఉన్న వ్యక్తిని మామూలు కంటితోటి చూడలేను, మామూలుగా నా చెవితోటి వినలేను. కానీ ఒక మొబైల్ని యూజ్ చేసి చూడగలను, వినగలను. అంటే ఇప్పుడు అదేవిధంగా నేను ఒక 10 కొంత దూరంలో ఉన్న వ్యక్తితోటి నేను మొబైల్ ఫోన్ యూజ్ చేసి మాట్లాడగలుగుతున్నాను, కానీ మామూలుగా మాట్లాడలేను. కానీ ఈ వాయు తరంగాలు వేవ్ లైన్స్లో నా మాట ట్రావెల్ అవుతోంది. ఇది మొబైల్ యూజ్ చేసుకుని. అంటే ఒక డివైస్ ఉంటే త్రూ సమ్ డివైస్ మనం మన ఎనర్జీని పంపగలుగుతున్నాము. త్రూ ఎనర్జీ త్రూ సమ్ డివైస్ మనం ఎనర్జీని చూడగలుగుతున్నాం. బల్బు లైట్ ఆన్ చేస్తే బల్బు వెలుగుతుంది అంటే అక్కడ బల్బు వెలుగుతుందంటే అందులో ఎనర్జీ ఉంది, కరెంట్ ఉంది అని. అలాగే ఫోన్ మనం మాట్లాడుతుంటే వాయు తరంగాల ద్వారా నా మాట ఇంకొక చోటకి ప్రయాణం చేస్తుంది. ఇది ఫోన్ డివైస్ యూజ్ చేస్తుంది. అంతేకాని మామూలుగా నేను ఇక్కడ నుండి హలో అంటే 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న నా ఫ్రెండ్కి వినబడదు. సో ఒక డివైస్ అవసరం మనం ఆ ఎనర్జీని చూడడానికి, లేదంటే అనుభవైదికం కావడానికి. అట్లాగే దేవుణ్ణి చూడటానికి కూడా ఒక డివైస్ అవసరం. అదే మనం పూజించే విగ్రహాలు అనుకోండి, మూర్తులు అనుకోండి. దానికి కూడా చూడండి, గుడికి వెళ్తే ధ్వజస్తంభం ఉంటుంది, యాంటీనా టు రిసీవ్ సిగ్నల్స్ తీసుకుంది. మనం గంట కొడతాం, మన ఫోన్ రింగ్ అవుతుంది కాల్ చేస్తే. అలాగే మనం కూడా పూజ చేసే ముందు గంట కొడతాం, సిగ్నలింగ్ అన్నమాట. అట్లాగే దేవుడు మనకు ప్రకటన అవ్వడానికి ఒక్కొక్కసారి కొన్ని స్పందనలు ఇస్తూ ఉంటాడు. దీపంలో ఉన్నట్టుండి చలనం రావడం, ఏదన్నా ఒక వ్యక్తి ద్వారా, ఒక సంఘటన ద్వారా మనకి సైన్స్ ఇస్తుంటాడు. వీటన్నీ దేవుడి ప్రకటన అవటంగానే భావించాలి. శ్రీమాత్రే నమః.